ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో మీరు చెప్పినట్లు లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్ లో బాధక రాశి గురించి మాట్లాడుకున్నాం. అంటే బాధక రాశులు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మన వ్యూవర్స్ అందరూ కొంచెం బాధల్లో కొంచెం నెగిటివిటీలో ఉన్నారు. సో ఇప్పుడు పాజిటివిటీ ఇచ్చే గ్రహం ఏది అనేది దాని గురించి చెప్పుకుంటే ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది, ఆ పాజిటివ్ గ్రహం ఇంకొంచెం సుపీరియర్ గా అవ్వడానికి మనం ఏం పరిహారాలు తీసుకుందామో చక్కగా వివరించండి. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. షూర్ మ్యామ్, యాజ్ ఐ సెడ్ యూ, సో ఫస్ట్ పాజిటివ్ గ్రహం అంటే ఏంటో మన ఆస్ట్రాలజీలో ఒకసారి వివరించండి. జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధక చెప్పుకున్నాం కదా. సో మనకి ఇప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యోగకారకాస్ అంటే అసలు ఏంటి? యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట. సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్, తర్వాత 4th హౌస్, చతుర్థ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానము. అంటే లగ్నము, చతుర్థము, సప్తము, దశమము కేంద్రాస్. కోణాస్ కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానం. 1, 5, 9 ట్రైన్ హౌసెస్ అంటారు. సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట. సో ఈ యోగకార గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నానికి మనకి శని యోగకారకుడు. కానీ అందరు ఏమనుకుంటారు, శని అంటే పాపగ్రహం కదండి, ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు. కానీ శని యొక్క అంతర్దశ, మహాదశ, ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారన్నమాట. సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి. దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. ఓకే, సో కేంద్రాస్ ని విష్ణు స్థానాలు అని అంటారు అనమాట. లగ్నము, చతుర్థము, సప్తము, దశమ స్థానాలు. కోణాలకు వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీ స్థానాలు అంటారు. సో ఏదైనా జన్మ జాతకంలో ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి కలిసి కంజంక్షన్ లో ఉంటే గనక దాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారు అనమాట. అంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగ లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. అంటే వాళ్ళకి కావాల్సినంత ఫేమ్ రావడము, లేకపోతే డబ్బు రావడము, హ్యాపీగా ఉండడం, లైఫ్ లీడ్ చేయడానికి ఆ భావాలలో ఎక్కడైతే ఈ పర్టికులర్ యుతి జరుగుతుందో ఆ పర్టికులర్ భావాలకి సంబంధించిన కారకత్వాలు మనకి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. సో అది ఒక పాజిటివిటీ ఆఫ్ యోగకారక ప్లానెట్ అన్నమాట. మ్యామ్, ముందుగా మనం రాశుల్లో చూసుకుంటే ఫస్ట్ మేషరాశి కాబట్టి మేషరాశి లేదా మేష లగ్నం వారికి యోగకారక గ్రహం ఏంటో ఒకసారి వివరించండి. మేషరాశికి, మేష లగ్నానికి జనరల్ గా మనం లగ్నం నుంచి ఎక్కువ కన్సిడరేషన్ చేసుకుంటాం కాబట్టి మేషరాశి కూడా వర్తిస్తుంది. సో వీళ్ళకు ఉండే యోగకారక గ్రహం ఏంటి అంటే 3 చెప్పుకోవచ్చు టెక్నికల్ గా. 3 to 4 కూడా చెప్పుకోవచ్చు. కానీ అవి దుష్టానాస్ని కూడా రూల్ చేస్తాయి 2 గ్రహాలు కాబట్టి దాని యొక్క మంచి ఫలితాలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి చతుర్థాధిపతి చంద్రుడిని కూడా మనం యోగకారక కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు. లేదా మనకి ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే, అంటే ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చే గ్రహం లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు చంద్రుడిని. పంచమాధిపతి రవి అండ్ మనకి లగ్నాధిపతి కుజుడు అండ్ అష్టమాన్ని కూడా రూల్ చేస్తారనమాట మేషరాశిలో. సో కాబట్టి కుజుడికి అష్టమ స్థానము వచ్చింది కాబట్టి కొద్దిపాటిగా రిజల్ట్స్ తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడంటే కుజుడు ఒకవేళ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, అంటే రాహు కానీ, కేతు కానీ, శని కానీ కలిసి ఉన్నప్పుడు దుష్టానాలలో ఉంటే గనక కుజుడి యొక్క పాజిటివ్ రిజల్ట్స్ కొద్దిపాటిగా మనకి తగ్గుతాయి అన్నమాట మేషలగ్నం వాళ్ళకి. సో దాన్ని మనము కొద్దిగా న్యూట్రల్ గా పెట్టుకోవచ్చు. మరి 100%
యోగకారక లాగా కాకుండా ఒక న్యూట్రల్ ప్లానెట్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక గ్రహం వచ్చేసి గురుడు. గురుడు మేష లగ్నానికి ఏంటంటే బృహస్పతి భాగ్యస్థానాన్ని అండ్ మోక్ష త్రికోణాన్ని రూల్ చేస్తారనమాట. అంటే నవమ స్థానాన్ని అండ్ మోక్ష త్రికోణాన్ని. సో ఇప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయని మనం తెలుసుకుందాం స్పెసిఫిక్ గా మేష లగ్నానికి మేషరాశికి. చంద్రుడు చతుర్థాధిపతి అయినప్పుడు చంద్రుడు గనక ఆ పర్టికులర్ లగ్నానికి మంచి హౌసెస్ లో ఉంటే, మంచి భావాలలో ఉంటే స్టెబిలిటీ ఇస్తారనమాట. మెయిన్ గా ఒక గ్రౌండింగ్ ఎనర్జీ, ఒక మంచి గ్రౌండింగ్ ఎనర్జీ వచ్చేసి స్టేబుల్ గా ఉండేలాగా, మైండ్ పీస్ఫుల్ గా ఉండేలాగా ఒక పాజిటివ్ ఇది ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి సంబంధించిన వాతావరణం కూడా చాలా మనసుకి ప్రశాంతంగా ఉండేలాగా ఉంటుంది. తల్లికి తల్లి తరఫు అంటే తల్లి లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ ఏజ్డ్ గ్రూప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి మంచి ఇమోషనల్ సపోర్ట్ వస్తుంది అనమాట. మానసికంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది కాకుండా వాళ్ళకి డబ్బు సంపాదించడంలో కూడా ఒక ఫ్లో ఆఫ్ లిక్విడ్ ఇన్కమ్ రావడానికి కూడా చాలా మట్టుకు చంద్రుడు హెల్ప్ చేస్తాడు మేషరాశి వాళ్ళకి. అంటే మేష లగ్నంకి మేషరాశికి మనం ఇది వరకు లగ్నాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నామంటే తల్లి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళ లైఫ్ లో. ఏ మాత్రం అది కొద్దిగా ఇంబ్యాలెన్స్ అయినా సరే వీళ్ళకి డిస్టర్బ్ అయిపోతారు, మెంటలీ డిస్టర్బ్ అవుతారు ఫస్ట్. సో ఈ చంద్రుడు ఏంటంటే బెనిఫిట్ ఉన్నప్పుడు చాలా బెటర్ రిజల్ట్స్ ఇచ్చి వీళ్ళకి ఒక మైండ్ ని కంట్రోల్లో పెట్టుకునే లాంటి స్థాయిలో ఉంటుంది. అది చంద్రుడి గురించి. అండ్ ల్యాండ్ కి సంబంధించిన కూడా వీళ్ళకి కొద్దిపాటిగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే స్థిరాస్తులు, ల్యాండ్, లిక్విడ్ అంటే నాట్ లిక్విడ్, మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే స్థిరాస్తుల గురించి వచ్చినప్పుడు కూడా చంద్ర మహాదశలో చంద్రుడు గనక మంచి పొజిషన్స్ లో ఉంటే వీళ్ళకి ఎక్కువ స్థిరాస్తులు సంపాదించుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఒక రాజయోగ లాంటి కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు రవికి వచ్చేసరికి పంచమాధిపతి రవి అవుతారు కాబట్టి వీళ్ళకి రాయల్ ఫేవర్స్ వస్తాయి. అంటే రాజాకి సంబంధించిన, అంటే ఇప్పుడు రాజులు మనకి ఈ కాలంలో ఉండరు కాబట్టి గవర్నమెంట్ అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే జాబ్స్ లో గవర్నమెంట్ జాబ్స్ రావడానికి హెల్ప్ అవ్వడము, వీళ్ళకంటూ ఒక షైన్ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళ మాటకు ఒక విలువ, కమాండింగ్ నేచర్ అనేది కొద్దిగా వస్తుంది. వాళ్ళు ఉన్న కాలనీ లొకాలిటీలో కూడా వీళ్ళకంటూ ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మేషలగ్నం మేషరాశి వాళ్ళకి రవి ఒకవేళ పంచమ స్థానమై పంచమాధిపతి అయి పంచమ స్థానంలో ఉన్న, పంచమాధిపతి అయి చతుర్థ స్థానంలో ఉన్న, లగ్నంలో అయితే ఉచ్చ పొందుతాడు రవి. సో ఇలాంటి ప్లేసెస్ లో ఉన్న, మళ్ళీ మనకి సప్తమంలోకి వస్తే కొద్దిగా ఇబ్బంది పెడతారు, ఎందుకంటే అక్కడ తులారాశిలో నీచబడతాడు రవి. సో అదొక్క పాయింట్ మనకి ఇక్కడ ఇది ఉంటది కాబట్టి. బట్ అదర్వైజ్ ఆయన చేసే పాజిటివిటీ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. రాయల్ ఫేవర్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ కి రావడానికి బాగుంటుంది. తండ్రి నుంచి వచ్చే స్థిరాస్తులలో కూడా వీళ్ళకి ఎటువంటి వేరే పాపగ్రహాల వీక్షణ లేకుండా, పాపగ్రహాలతో యుతి లేకుండా ఉన్నా సరే ఫాదర్ సైడ్ నుంచి మంచి ప్రాపర్టీస్ ఇన్హెరిటెన్స్ రావడానికి, తండ్రి గైడెన్స్, ప్రతి మాటకి తండ్రి గైడెన్స్ తీసుకోవడము, టీచర్స్ గైడెన్స్ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు మంచి గైడెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇష్టదేవత యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ సూర్యుడు ఆల్రెడీ మనకి రవి మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి అది కూడా మనకి వాళ్ళకి చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. వైటాలిటీ ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. వైటాలిటీ అంటే వాళ్ళు హెల్త్ వైజ్ గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అనమాట. వాళ్ళ బోన్ హెల్త్ కూడా బాగుంటుంది, బోన్ స్టామినా బాగుంటుంది, డెన్సిటీ బాగుంటుంది, ఇట్లాంటివి అనమాట. అంటే ఒక రకమైన రేడియన్స్ ఉంటుంది వాళ్ళ మొహంలో కూడా. అండ్ ఏది చేసినా సరే వాళ్ళకి ఒక ధైర్యం అనమాట. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఒక రాజు ఎలా ఉంటారో అలాంటి ఒక ఎనర్జీని రవి వీళ్ళకి మేషలగ్నం వాళ్ళకి ఇస్తారనమాట, ఒక యోగకారక గ్రహం లాగా కన్సిడర్ చేసుకుంటే. దాని తర్వాత చూసుకుంటే కుజుడు అని లగ్నాధిపతి అయి అష్టమం స్థానంలో ఉన్నా కూడా న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తారు అని చెప్పాను కదా. న్యూట్రల్ రిజల్ట్స్ ఇక్కడ ఎట్లా వస్తాయి అంటే కుజమహర్దశ వచ్చినప్పుడు వీళ్ళకి ల్యాండ్ కి సంబంధించి, రియల్ ఎస్టేట్ కి సంబంధించి మంచి ప్రాపర్టీస్ కొనడము అమ్మడము, అలాంటి వాటిలో మళ్ళీ లావిష్ గా ఇల్లు కట్టుకోవడము, ఇట్లాంటి కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. బ్రదర్స్ తో కూడా కుజుడు బాగుండి పాపగ్రహ వీక్షణ లేకుండా ఉండి యుతిలో లేకుంటే గనక
భాతృవర్గం అంటే మన బ్రదర్స్ కి సిస్టర్స్ కి ఎవరైతే సిబ్లింగ్స్ అని చెప్పుకుంటూ ఉంటామో, అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది అనమాట ఆ టైంలో. కాకపోతే కొద్దిపాటిగా బ్లడ్ కి సంబంధించి కొద్దిగా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది మనం నార్మల్ గా ఫుడ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ అదర్వైజ్ కుజుడు కూడా న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తారు. ఇంకొక గ్రహం ఏంటంటే గురువు అన్నమాట. గురువు ఇక్కడ భాగ్యాధిపతి అయి మోక్ష త్రికోణాదికి కూడా అధిపతి, అంటే 9th లార్డ్ 12th లార్డ్ మేషలగ్నంకి మేషరాశికి అవుతారు. కాబట్టి గురువు ఇక్కడ ఏం చేస్తారంటే స్పిరిచువల్ గా బాగా, అంటే ఆధ్యాత్మికంగా అండ్ రిలీజియస్ గా చాలా ఎక్స్పాన్షన్ వస్తుంది. అంటే వాళ్ళకి ధర్మం పైన ఒక బిలీఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ధర్మాన్ని పట్టుకొనే ఆ ధర్మ పదంలో నడవాలి అనే ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొద్దిగా డబ్బు ఖర్చు పెడతారు. ఎందుకు డబ్బు ఖర్చు పెడతారంటే స్పిరిచువల్ గా తీర్థయాత్రల కోసము డబ్బు ఖర్చు పెట్టడం. ఎందుకంటే 12th హౌస్ మనకి స్పిరిచువాలిటీ చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ లాస్ ఆఫ్ మనీ కూడా చూపిస్తుంది. సో లాస్ ఆఫ్ మనీ ఇక్కడ వీళ్ళు దేనికి ఖర్చు పెడతారంటే వ్యర్థమైన ఖర్చులు ఉండవు. 9వ స్థానము భాగ్యస్థానము తీర్థయాత్రలకి చెప్తారు. కాబట్టి ఈ కనెక్షన్ గురువుకి రెండు హౌసెస్ కి కనెక్ట్ అయి ఉంది. కాబట్టి వీళ్ళు తీర్థయాత్రలు ఎక్కువ చేయడం వల్ల డబ్బు ఖర్చు పెట్టడము, లేదా కొంతమందికి చారిటీ చేయడం చాలా ఇష్టం ఉంటుంది. అంటే ఎవరికైనా డొనేషన్స్ ఇవ్వడము, ఎన్జిఓస్ కి డొనేషన్స్ చేయడము, లేకపోతే అనాథ శరణాలయాలకి డబ్బులు ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా కొద్దిగా వీళ్ళు డబ్బు ఖర్చు పెడుతుంటారే తప్ప వ్యర్థమైన ఖర్చులు ఉండవు అనమాట. సో ఇలా చూసుకుంటే గురువు కూడా వీళ్ళకి ఒక పాజిటివ్ ప్లానెట్ అయిపోతుంది స్పిరిచువల్ గా ఎదగడానికి అనమాట. ఒకవేళ ఈ చెప్పిన గ్రహాలు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, లేదా దుష్టానాలలో అంటే 6, 8, 12వ ఇంట్లో ఉన్నా, లేకపోతే రాహుతో కలిసి ఉన్నా, కేతుతో కలిసి ఉన్నా, శనితో కలిసి ఉన్నా, కొద్దిపాటిగా అవి ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ కొద్దిగా మినిమైజ్ అవుతాయి. దానికి తగ్గట్టుగా పరిహారాలు ఇండివిజువల్ అంటే వారి యొక్క జన్మ జాతక పరిశీలన చేసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఏ గ్రహం పాజిటివ్ ఉంది, ఏ గ్రహం నెగటివ్ ఉంది, దాని స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది, షడ్బల స్ట్రెంగ్త్ ఎట్లా ఉందో మనము 6-fold స్ట్రెంగ్త్ అంటారు అనమాట. అవన్నీ చూసుకొని ఒక విశ్లేషణ చేసుకుంటే వాళ్ళకి ప్రాపర్ గా మనకి గైడ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఒక్కసారి రెమెడీస్ ఏమైనా ఉంటే రెమెడీస్ కూడా వివరించండి. రెమెడీస్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఒకవేళ నెగటివ్ అంటే మనకి పాపగ్రహాలతో కలిసి ఉంటే గనక మాతృకి సంబంధించిన కొద్దిగా అంటే మనస్సుకి అండ్ తల్లికి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి. కాబట్టి ప్రతి సోమవారం రోజు ప్రదోష కాలం అంటే ఈవినింగ్ టైంలో శివాలయంలో చంద్రశేఖర అవతారంలో ఉన్న శివుడికి పాలాభిషేకం చేయించడము, లేకపోతే జలాభిషేకమైనా సరిపోతుంది, అది చేయించడము. చంద్రుడు అంటే ఇది ఇండివిజువల్ గా చూసుకోవాలి. చాలా మందికి తెలియదు కదా, తెలియకుండా కొన్నిసార్లు దానాలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. బాగా పాడైపోయిన చంద్రుడు ఒకవేళ ఉంటే దానికి తగ్గట్టుగా బియ్యము దానం చేయడము, పాలు దానం చేయడము, ఇలాంటివి చేసుకుంటూ ప్రతి సోమవారము చంద్రశేఖర అవతారంలో ఉన్న శివుడికి చంద్రశేఖర అష్టకం చదువుకోవడము, లేకపోతే ఓం నమ శివాయ అని 108 సార్లు ప్రతిరోజు పారాయణం ఒక సోమవారం రోజు మొదలు పెట్టుకొని పారాయణం చేసుకోవడం వల్ల చంద్రుడు స్ట్రెంగ్తన్ అవుతారు. ఎవరికైనా సరే కొంతమంది ఇళ్లలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఎవరన్నా వాటర్ అడిగితే వాటర్ కూడా ఇవ్వరు. చెల్లి కానీ తమ్ముడు కానీ వాటర్ ఇవ్వడానికి ఇరిటేట్ అవుతూ ఉంటారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాటర్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. సిల్వర్ గ్లాస్ లో పాలు తాగడము, సిల్వర్ గ్లాస్ లో వాటర్ తాగడము అలవాటు చేసుకోండి. చంద్రుడు వీక్ అయిపోయిన వాళ్ళు పౌర్ణమి వెన్నెల్లో కూర్చొని లలితా సహస్రనామాలు చదువుకోవడము, ఇవన్నీ చంద్రుడికి బలం పెంచడానికి అన్నమాట. ఒకవేళ జన్మ జాతకంలో చంద్రుడు పాడైపోతే చెప్పే రెమెడీస్ ఇవి ప్రతి పౌర్ణమికి చేసుకుంటూ ఉంటే కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. అదే రవి గ్రహం అనుకోండి, రవికి ఒకవేళ ఇలాంటి పాపగ్రహ వీక్షణలు ఉన్నా, యుతిలో ఉన్న రెమెడీస్ ఏంటి అంటే ఆదివారం రోజు నాన్ వెజ్ తినే హ్యాబిట్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ మానేయాలి. అసలు సండే రోజు నాన్ వెజ్ తినకూడదు. అదొకటి రెమెడీ పాటించాలి. సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వాలి. ఇది మనం రెగ్యులర్ గా చెప్పుకునే రెమెడీ. ఇది మాత్రం కంపల్సరీ చేయాలి. సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. తండ్రి వయసులో ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాస్ మనకి రవి చెప్పే మెయిన్ రెమెడీ ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అదొకటి నేర్చుకోవాలి. దూషించొద్దు ఎవరిని పడితే. అండ్ కొద్దిగా రవి పాడైపోయినప్పుడు అంటే ఈ యోగకారక ఉండే గ్రహము పాడైపోయినప్పుడు ఏంటంటే అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. ఆ అహంకారం మనకు వచ్చిన ప్రతిసారి మనం కొద్దిగా అది కట్ డౌన్ చేసుకుంటూ మనలో మనము
ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నమాట. నేను కరెక్ట్ గానే ఉన్నానా, నా లోపాలు ఏంటి అనేది తెలుసుకొని కొద్దిగా అది రెమెడీస్ చేసుకోవచ్చు. రాగి గ్లాస్ ఉంటుంది కదా, కాపర్ గ్లాస్, కానీ ఆ కాపర్ గ్లాస్ లో వాటర్ తీసుకోవడము, ఓకే, రెగ్యులర్ గా. అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా రోజు బెల్లం తీసుకోవడము. ఇది కూడా డైలీ హ్యాబిట్స్ లో మనము కొద్దిగా డైట్ ని కూడా చేంజ్ చేసుకుంటే చాలా మటుకు మనకి రిలీఫ్ ఉంటుంది అనమాట. కుజుడు ఒకవేళ పాడైపోయి, న్యూట్రల్ ప్లానెట్ అయినా సరే లగ్నాధిపతి కదా, సో ఒకవేళ కుజుడు కనుక పాడైపోతే గనక కందులు దానం ఇవ్వడము, ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడము, ట్యూస్డేస్ నాన్ వెజ్ మానేయడము, స్పెసిఫిక్ గా మనకి ల్యాంబ్ గోట్ ఇది తినే అలవాటు ఉన్న వాళ్ళు అది కంప్లీట్ గా ట్యూస్డేస్ రోజు మానేయడము, ఎర్ర పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకోవడము, అభిషేకం చేయించుకోవడము, ఇవాళ రెగ్యులర్ గా చేసుకుంటే వాళ్ళకి బ్లడ్ కి సంబంధించి కాన్స్టెన్సీస్ లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది కూడా హెల్ప్ అవుతుంది. కోపం తగ్గుతుంది, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా రిజాల్వ్ అవుతాయి. సిబ్లింగ్స్ తోటి అంటే అన్న అక్క తమ్ముడు చెల్లి ఎవరితోటైనా ఇబ్బందులు ఉన్నా కూడా అది కూడా కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది వీళ్ళకి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే పర్సనాలిటీలో కూడా అనవసరమైన ఇష్యూస్ రాకుండా, ఎవరితో దూకుడుతనంతో గొడవల్లోకి దిగకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ చెప్పిన రెమెడీస్. అదే గురువు ఒకవేళ పాపగ్రహాలతో రాహు కేతు శనితో ఉండి అష్టాష్టక వ్యయాలలో ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే గురువారం రోజు దేవగురు బృహస్పతికి దండం పెట్టుకోవడము, లేకపోతే దత్త పారాయణం చేసుకోవడము, శనగలు దానం ఇవ్వడము, పసుపు క్లాత్ దానం ఇవ్వడము టెంపుల్స్ లో, ఇవి ఒకటి రెమెడీగా ఫాలో అయ్యి చేసుకుంటే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, మనం చూసారు కదా మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి యోగకారకాస్ అంటే యోగకారకాస్ ఏ గ్రహంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి మేడం చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని జీవితాన్ని మంచి దారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ మరో రాష్ట్ర కలుద్దాం. అంతవరకు సెలవు.